నేను పంచుతుంది అనుకున్నా, బట్ క్యాబ్ ట్రైల్ వాష్ చేయాలి వెళ్ళిన తర్వాత బండి. See you on the road, guys. Bye bye. Hey everyone. ఇక్కడ జెన్జీ వాళ్ళకి అది చూస్తే ఏం అర్థం కాదు, బట్ 90s కిడ్స్ కి ఈజీగా అర్థమవుతుంది అది చూస్తే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ కమెంట్ వాట్ ఐఎమ్ టాకింగ్. మీరు ఫైనల్ డెస్టినేషన్ చూడకపోయింటే మీకు ఏం అర్థం కాదు. మీరు ఫైనల్ డెస్టినేషన్ చూస్తుంటే మాత్రం ఎవ్రీ 90s కిడ్ ఇస్ స్కేర్డ్ ఆఫ్ దిస్. ఈవెన్ మీ దాన్ని దాటాలంటే ఒక 5 kilometers నుంచి దాన్ని దాటాలో వద్దామని ఆలోచిస్తున్నాను. ఫుల్ విండ్ ఉంది ఇక్కడ ఘోరంగా. లైక్ చూడండి ఒకసారి నా ఫోన్ విండ్షీల్డ్ అంతా ఎలా అవుతుందో. ఎందుకంటే ఇక్కడ చాలా వాటికి ఓపెన్ ల్యాండ్స్. ఈ చెట్లు తీస్తే మీకు చూపిస్తాను, చూడండి ఎంత లైక్ మోస్ట్లీ ఓపెన్ ల్యాండ్. దీనివల్ల విండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ సీకి దగ్గర, సో ఆ విండ్ కాస్త ఎక్స్ట్రా యాడ్ ఇంకా ఘోరంగా లైక్ హై విండ్స్, ఫాస్ట్ విండ్స్, వాటెవర్. అండ్ ఇక్కడ క్విబెక్ లో మెయిన్ ఏంటంటే మనకి పల్లెటూరులో ఎలా స్మెల్ వస్తుందో, లైక్ కౌడంగ్ అండ్ ఫార్మింగ్ ఇట్లాంటి ఈ ఏరియాస్ లో స్మెల్ ఎలా ఉంటుందో పల్లెటూరులో సేమ్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఫార్మింగ్ ఏరియా ఇదంతా, అండ్ క్యాటిల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఆ స్మెల్ హైవే మీద వరకు వస్తుంది అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను. That's the other car that I was on. Yeah, I might as well cross this. Final destination part 10. ఏమంటారు గైస్? నేను కార్ వెళ్ళేంత వరకు అవుతున్నాను. అక్కడ క్రాస్ చేస్తున్నప్పుడు ఐ థాట్ ఐ డన్. మొత్తం పుష్ చేస్తుంది బైక్ ని. ఓ మై గాడ్, జాగ్రత్తగా ఉండాలి అక్కడ. బీ కేర్ఫుల్. దట్స్ ఇట్ గైస్. ప్లేన్ ఆల్ ఇలా సేమ్ రోడ్ 340 kilometers. ఏం లేదు మీకు చూపించడానికి కూడా. వావ్, ఆ కొండలు చూడండి ఎంత. ఇప్పుడే నోటీస్ చేస్తున్నా నేను కూడా. వావ్, బ్యూటిఫుల్. నైస్. There's anything interesting going on on the camera on the calendar. Bye guys. Something interesting. Alright, water నేను చెప్పాను కదా, దీనివల్ల విండ్ బ్లాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత వాటర్. This is a nice thing. Oh, this would make a great wallpaper, guys. ఆ రోడ్లోకి వెళ్ళి కనుక బైక్ పెట్టి ఫోటో తీస్తే అబ్బా. సో రీసెంట్గా ఇవి పర్చేస్ చేశాను అనమాట. ఇవి నా హెల్మెట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే సన్ గ్లాసెస్ ఈ హెల్మెట్ లోపల పెట్టాలంటే కొంచెం చాలా టైట్ ఫిట్ ఉంటుంది అది. సో అందుకని చెప్పేసి ఇది కొన్నాను. అండ్ దిస్ ఈస్ ది ఎక్స్ట్రా వెండి ఫిల్టర్ ఫర్ ది గోప్రో. ఐ హోప్ ద వ్యూ ఇస్ గుడ్. సెట్టింగ్స్ కూడా మార్చాను ఇప్పుడే. అండ్ లెట్స్ స్టార్ట్. సో 700 చేసాము. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కూడా చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేబీ ఆఫ్టర్ 300 kilometers అనుకుంటున్నాను ఇప్పుడు. వావ్, ఎయిర్ ఫ్లో. ఈ గ్లాసెస్ ఎయిర్ రియలీ ఇది హెల్ప్ అలాట్. నైస్. ఎయిర్ కూడా ఎక్కువ రావట్లేదు, జస్ట్ ఎనఫ్. నైస్. ఇంకా అది పూర్తిగా కవర్ చేయడం అనుకున్నాను, బట్ ఇట్ కవర్స్ మై ఫేస్ ప్రాపర్లీ. నైస్. Just 827 kilometers to go. Oh wow, shit. 9 o'clock is on the reaching time. So maybe by 10 o'clock we should reach. degrees ఇప్పుడిప్పుడే నీట్గా మంచిగా ఉంది వెదర్. నాకు అటు వరకు చలి 8-9 degrees ఉంది, ఇప్పుడు 18 degrees ఉంది. నైస్. ఎన్ని
ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ట్రయంఫ్ క్విక్ షిఫ్టర్ క్రేజీ అసలు, సూపర్ మంచి అసలు. ఇప్పుడైతే మనం లివైస్ అనే సిటీలో ఉన్నాం అనమాట. ఈ సిటీలో ఎప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడే జస్ట్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ మిస్ అయ్యి యూఎస్ లోకి ఎంటర్ అవ్వబోయాను. ఐ మీన్ యూఎస్ ఎగ్జిట్ తీసుకోపోయాను, నాట్ ఎంటర్ యూఎస్ లో కాదు. ఐ మీన్ లైక్ ఆ ఎగ్జిట్ తీసుకొని ఉంటే యూఎస్ వెళ్ళేది, అది కొంచెం మిస్ అయింది. థ్యాంక్ గాడ్ నథింగ్ హ్యాపెన్. ఒకవేళ ఎగ్జిట్ తీసుకుంటే ఏం కాదు, ఒక 100-150 కిలోమీటర్స్ వెళ్ళినాక డీటోర్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చేది, ఎందుకంటే మన దగ్గర వీసా లేదు కాబట్టి. జీప్ అవడదాం టైర్ ఫ్లాట్ అయిందంటే మనమైతే మంట్రియాల్ వెళ్ళామను, మనం బైపాస్ చేస్తాం మంట్రియాల్ని. ఎందుకంటే మంట్రియాల్ సిటీ ఒక 2 hours లో మంట్రియాల్ ఎంటర్ అయితే బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్. సో అందుకని మొత్తం బైపాస్ చేసి మనం మంట్రియాల్ హైవేకి వెళ్ళిపోతాం. మళ్ళీ మంట్రియాల్ హైవే తర్వాత జాయిన్ అవుతాం ఒక హైవేకి. ఐ థింక్ 401 జాయిన్ అయిపోతాం అనమాట. 401 is the world's most busiest and dangerous highway. గూగుల్ చేయండి, మీకు తెలియకపోయింటే గూగుల్ చేసి వీడియోస్ చూడండి, తెలుస్తుంది అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అండ్ అందరూ 110, 120, 130 ఆ స్పీడ్స్ లోనే ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట హైవే మీద. కొంచెం అటు ఇటు అయినా నైస్ జీప్, కొంచెం అటు ఇటు అయినా ఇంకా అయిపోయారు. ఇక్కడ ఆర్వీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి క్విబెక్ లో. అన్ని ప్లేసెస్ కంటే ఇక్కడే ఎక్కువ చూసాను నేను. లైక్ ఆర్వీ సెల్లర్స్ హైవే మీద ఇప్పుడు దగ్గర దగ్గర 3 or 4 చూసాను అది నేను, ఆర్వీ వాళ్ళు. సో యా 780 kilometers చేసాము. ఇంకా 750 kilometers ఉంటాయి. వచ్చాము, ఇంకా ఆఫ్ ఉంది. నాకు తెలిసి 10 అయిపోతుంది పోయేసరికి. 10:30 వెళ్ళిన వెంటనే ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే హైదరాబాదీ బిర్యానీ అద్భుతం. అక్కడ టొరంటోలో చార్మినార్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అండ్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ. బిర్యానీ మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ ఇండియన్ ఫుడ్ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు టొరంటోలో ది బెస్ట్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్. సో యా మౌంటైన్లో కూడా ఉన్నాయి కానీ అంత టేస్ట్ ఉండవు, బట్ టొరంటో మాత్రం క్రేజీ. నేను 3 days 4 days ఉంటున్నాను టొరంటోలో. ఈ 4 days కుమ్ముతాను ఇండియన్ ఫుడ్. ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. ఫ్యూచర్ రియల్లీ ఈజ్ గోనా బి ఎలక్ట్రిక్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎవరికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ నచ్చవో ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఎలక్ట్రిక్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ ద మనీ ఐ వుడ్ ఓన్ వన్. ఎందుకంటే సిటీలో యూజ్ చేసుకోవడానికి ఐ వుడ్ బై, but that won't be my primary vehicle.
ఏంట్రా బాబు, రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాము. అని ఇంకొక ఎలక్ట్రిక్ కార్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఇంకొకటి, దాని ముందు ఇంకోటి. వామ్మో, క్విబెక్ ఏమన్నా స్పాన్సర్షిప్ చేస్తుందా ఎలక్ట్రిక్ కార్స్ కొన్న వాళ్ళకి? ఆల్మోస్ట్ ఒక 20-30 minutes ఆ ట్రాఫిక్లో ఉన్నారన్నమాట. ఇప్పుడే క్లియర్ అయింది. అరైవల్ టైం వచ్చి 10:30 అయిపోయింది. ఇప్పుడు గూగుల్ టైం అయితే మనం బీట్ చేయలేం డెఫినెట్లీ ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 110-130 టాప్ స్పీడ్ చూపిస్తున్నది. నాకు క్యాల్కులేట్ 110 km/h 100 km/h. మన నాకైతే ఆ స్పీడ్ కూడా లేదు ప్రస్తుతానికి. మేబీ రీచ్ బై 11:30 12. సో లెట్స్ సీ. 523 kilometers ఉంది. So far so good. Weather is crazy. It's 20 degrees, nice and warm. Wind blast కొద్దిగా ఎక్కువ ఉంది, but it's manageable. ఇప్పుడే ఒక పెద్ద కళాఖండం అయింది. ఈ ఫోన్ మౌంట్ స్క్రూ లూజ్ అయిపోయి ఆల్మోస్ట్ పడిపోయింది. హైవే మీద ఉండే, లక్కీలీ ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ తీసుకొని అండ్ ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసి ఇప్పుడే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. సో మచ్ ట్రాఫిక్. ఐ హేట్ దిస్ ట్రాఫిక్ మ్యాన్. వావ్, నైస్, క్రేజీ Hummer. I like that Hummer, but the thing I don't like about it is it's being electric. Electric. Yeah. So Walmart. Nice. ఇక్కడ చల్లగా ఉంది కొంచెం. ఇందాక ఆగినప్పుడైతే వావ్, సూపర్ హాట్, చాలా వేడిగా ఉండే. ఇప్పుడు సెటిల్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు ది ఎగ్జిట్. మళ్ళీ హైవే జాయిన్ అయిపోతున్నాం ఇప్పుడు. ఓ ఫక్, 11 o'clock అరైవల్ టైం. లెట్స్ సీ ఇఫ్ వి కెన్ రీచ్ ఆన్ టైం. Wow. So yeah, that's the toll, guys. $3.90. Actually, toll route without toll route అనుకున్నాం, బట్ ఇందాక ఆగినప్పుడు మ్యాప్స్ మారిపోయినట్టు ఉంది టోల్ రూట్ కి. బట్ that's fine, only $4, so it should be good. 4 hours 27 minutes. నాకు టొరంటో దగ్గరికి వెళ్ళే కొద్ది బిర్యానీ అని తెగ ఆలోచిస్తున్నాను. I can't wait to eat the biryani. Ladies and gentlemen, boys and girls, welcome to Ontario. Finally Ontarioకి వచ్చాము. సో ఒంటారియోలో ఎంటర్ అయినప్పుడు మోస్ట్ కామన్లీ ఇది ఆన్ రూట్. మోస్ట్ కామన్ గా కనిపించేది ఆన్ రూట్. ఎవ్రీ 100 క్విబెక్ లో ఆ రెస్ట్ స్టాప్ ఎలాగో ఒంటారియో హోల్ ప్రావిన్స్ మొత్తంలో ఆన్ రూట్ అలాగా ఎవ్రీ 100 or 70 or లైక్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, దీని తర్వాత 70 kilometers తర్వాత ఇంకోటి ఉంది. యూజువల్లీ 100-150, బట్ డిపెండ్స్, ఐ డోంట్ నో. సో యా, లైక్ ఫుడ్ ఉంటుంది, పెట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఆన్ రూట్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు వరకు నాకు నచ్చిన రెస్ట్ స్టాప్ అన్నింటిలో ఆన్ రూట్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి మన క్విబెక్ లో రెస్ట్ స్టాప్. ఎందుకంటే వాష్రూమ్స్ క్లీన్ ఉంటాయి, బెంచెస్ ఉంటాయి, కూర్చొని తినొచ్చు, అండ్ యూ కెన్ లే డౌన్ అండ్ స్లీప్ ఆన్ ద గ్రాస్ ఇఫ్ యూ వాంట్. యా, సన్ 17.5 ఉంది. రెయిన్ జాకెట్ అయితే తీయలేదు, ఎందుకంటే నేను వెళ్ళేసరికి ఎలాగో నైట్ అవుతుంది అండ్ చలి పెరుగుతుంది. సో తీసి మళ్ళీ వేసుకోవడం కంటే ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. యా,
4 hours చూపిస్తుంది. ఇందాక నుంచి కాన్స్టెంట్ 130 135 లో వెళ్తున్నా. అంటే యాక్చువల్ స్పీడ్ వచ్చేసి 125 మేబీ 125 to 128 మధ్యలో ఉంటుంది. యా ఐ హోప్ వి రీచ్ బిఫోర్ 11. The target is to reach by 11 or before 11. So let's hope for the best. So far so good guys. See you whenever something interesting comes up. Oh, South Glengarry. అండ్ ఒంటారియో ఎంటర్ అయినట్టు 401 మీద మీకు ఎక్కువగా కనిపించేది ట్రక్స్. ఇప్పుడు నా ముందే 4 ట్రక్స్ వచ్చావు. 1 2 3 4 ఒకటంటే లేదు 5. ఎన్ని ట్రక్స్. ట్రక్స్ వల్ల ఏమవుతుందంటే విండ్ ఎక్కువ ఉన్నప్పుడు, విండ్ మామూలుగా లేనప్పుడే ఆ పక్క నుంచి వెళ్తే తోసేస్తుంది బండిని. ఇంకా విండ్ ఉన్నప్పుడు వెళ్తే ఇంక అంతే, చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి. అండ్ కార్ మీద ఎక్కువ ఏం ఫీల్ అవ్వదు, బట్ బైక్ మీద చాలా ఫీల్ అవుతుంది. చూపిస్తాను చూడండి. విండ్షీల్డ్ చూడండి ఒకసారి. ఆ ట్రక్ లో నుంచి ఇప్పుడే పొగలు వచ్చాయి. ఈ ట్రక్ ఆయన అనుకోండి సడన్ గా లెఫ్ట్ లో స్క్రీన్ చేంజ్ చేసాడు. ఎందుకు అని చూస్తే అందులో నుంచి పొగలు వచ్చినాయి. అయితే ఆగిపోయినాయి, మరి ఏమైందో. అయ్యా నన్ను మాత్రం కొద్దిగా బాబు కూర్చుంటే పచ్చడి అయిపోతా. ఎన్ని ట్రక్స్ చూడండి అసలు. ఈ ట్రక్స్ ఒక్కొక్కసారి 2 ట్రక్కులు 2 లేన్లు ఆక్యుపై చేసి పోటీ పడతాను అనమాట. అసలు అట్లీస్ట్ ఒక 5-10 minutes ఆ ట్రక్స్ అలాగే ఉంటుంది, దాన్ని క్రాస్ చేయలేం మనం. ఎవడో అక్కడ షో అయ్యేది వరకు. నెక్స్ట్ టైం అవుతాయి ఈసారి వీడియోలో బ్లాగ్ లో పెడతాను. సో ఐ కెన్ సీ బ్లాక్ నౌ. ప్లీజ్ డోంట్ రైడ్ హియర్. నైస్ సన్. నాకు ఇట్లాంటి ట్రక్స్ పక్క నుంచి వెళ్ళాలంటే చాలా భయం. ఎందుకంటే ఆ లోడ్స్ ఓన్లీ కంటైనర్ ఉంటే ఏమనిపించదు, ఎందుకంటే ఆ లోపల పడిపోతాయి. కానీ ఇందులో ఒక్క తాడు ఇరిగిపోయినా, లైక్ ఒక్క బెల్ట్ ఇరిగిపోయినా మొత్తం సైడ్ లో పడతాయి. ఆ పక్కన ఉన్న టచ్ అంటే దీన్ని మెరిడియన్ అంటారు అనమాట. కార్న్వాల్ ఒక 4 hours. వాటర్ ట్యాంక్, కార్న్వాల్ వాటర్ ట్యాంక్. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. సో టైం వచ్చేసి 8 అవుతుంది. 8 అండ్ ఫ్యూల్ ఓన్లీ 80 kilometers రేంజ్ ఉంది. సో నెక్స్ట్ ఆన్ రూట్ వస్తుంది, అక్కడ ఫ్యూల్ కొట్టించుకుంటాను. దిస్ మైట్ బి అవర్ లాస్ట్ ఫైనల్ బ్రేక్. సో ఒక 5-10 minutes కూర్చొని ఫ్యూల్ కొట్టించేసుకొని అండ్ 279 kilometers మిగిలింది. సో 1 stretch లో ట్రై చేస్తా. ఇఫ్ నాట్ ఐ టేక్ ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్. మోస్ట్లీ బ్రేక్ ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతా, లేదంటే బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే లాస్ట్ 300-400 kilometers ప్యాచ్ కొంచెం డిఫికల్ట్, అసలు ఎప్పటికీ అవ్వదు, అది చిరాకేస్తుంది. సో యా బ్రేక్స్ తీసుకొని అయితే వెళ్తా. ఓన్లీ 80 ఫ్యూల్లో 80 kilometers రేంజ్ ఉంది, 81 kilometers. సో ఇప్పుడు వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఆన్ రోడ్ 85. సో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. వెళ్ళి కొట్టించేసుకొని అండ్ దెన్ విల్ హెడ్ ఆన్. ట్రక్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఈరోజు. అట్లీస్ట్ ఒక 200-300 ట్రక్స్ చూసారు ఈరోజు. 15 degrees ఉంది, చలి చంపేస్తుంది. చలి చాలా చల్లగా ఉంది. చలి చాలా చల్లగా ఉందా? అరే ఏం మాట్లాడుతున్నారా? బయట చాలా చలిగా ఉంది. సో దట్ మేక్స్ సెన్స్. చాలా చల్లగా ఉంది ఇప్పుడు. ఈ రెయిన్ కోట్ వేసుకున్నా కూడా నాకేం అంత అనిపించట్లేదు. గ్యాస్ అండ్ దెన్ and back. Wow, nice, cute dog, nice Mustang. So this is on route. And ఇప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకున్నా.
కరెక్ట్గా ఆపలేకపోయాను, సో అందుకే మళ్ళీ రివర్స్ వెళ్తున్నా. అంత ఉంది ఫ్యూల్, 187, నైస్. తక్కువ ఉంది ఫ్యూల్ మాకు మొత్తంలో. ఐ థింక్ ఇట్స్ $2. దీనమ్మా బ్యాక్ బర్స్ట్ అయిపోయింది భయ్యా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ వాంట్ టు ఫ్యూల్ పట్టించేసుకొని వెళ్తున్నాం. ఓకే, I think $30 should be enough. Sorry guys, password secret. ఎంటర్ చేసేసాను. ఫాగ్ పట్టుతుంది కొంచెం గన్స్. అండ్ మై యాస్ చిన్నకి చాట్ అయిపోయింది. Transaction approved, remove card, put it back inside, close the fucking zip, clamp it. ఇది ఊరికే మర్చిపోతున్నాం క్లాంప్ చేయడం. I paid but Hit the button. no, I took too long to pick this, so I think it's gone. Fuck. Fine. Yeah, it will come back. Do you want anything in the store? Nah. Why? You don't want fuel? What? You don't want fuel? I got fuel. I had to go pay for it. I just wanted to make sure that it was working for you, baby. Yeah, it's working. Yeah, guys, $28 అయితే వచ్చింది. 28.58, 15 లీటర్స్. లోపలికి వెళ్ళి పే చేద్దాం. ఫ్యూల్ ఫర్ నెంబర్ 5. No, it didn't work. I have to pay. Hi, actually, I inserted the card. I paid for $30, but I didn't lift the nozzle on time. Hi. You were at night 5 for $28.58. Yeah. No. Thank you. Ouch. Thank you. Have a good day. Thank you. Sure, yeah. Do you want it? Get this one. I will not see that. Because you're blind. 7. Yeah, guys, that's how. You can either pay there or come inside and pay. నాది పే చేశాను, బట్ అది నాజల్ లిఫ్ట్ చేయడానికి టైం పట్టింది కదా, సో అది క్యాన్సిల్ అయింది ట్రాన్సాక్షన్. మనకి వెనక్కి వచ్చేస్తాయి. సో యా, దట్స్ హౌ ఇట్ వర్క్స్ హియర్. అండ్ మేబీ ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకుంటాను. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఆన్ ద రోడ్ అగైన్. హే గైస్, సో ఇప్పుడే ఫ్యూల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాము. అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఇంటికే. ఇంకా 290 kilometers ఉంది. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ వన్ షాట్. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అంతకంటే ఎక్కువ మీకు ఇష్టం వచ్చినప్పుడు కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తే మాత్రం పోలీసులు చూస్తే ఆపొచ్చు. మీ లక్ బాగుంటే పోలీసులు ఎవరు లేకపోతే ఏం కాదు. బట్ సో అండ్ మోరోవర్ 401 మీద చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ హైవే. 15 degrees చలి. హీటర్ సీట్ ఆన్ చేసిన వేస్ట్, ఎందుకంటే నాకు ఎయిర్ హాక్ ఉంది. సో హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అందుకని ఇంకా ఆన్ చేయలేదు. స్కై లుక్స్ సో నైస్. సన్సెట్ అయ్యేటప్పుడు, సన్ రైజ్ అయ్యేటప్పుడు స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా if you've never been to a beach for sunrise, please go to a beach for sunrise. It's చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వ్యూ. నేను ఇండియాలో ఉన్నప్పుడు, చెన్నైలో ఎస్ఆర్ఎంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళము సన్ రైజ్కి. ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు ఈ ట్రక్ ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వెళ్తుంది.
జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుంటూ రైడ్ చేయాలి. Hey everyone, sorry guys. రాత్రి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది అండ్ ఐ వాస్ రియలీ టైర్డ్. I couldn't end the vlog. అందుకని I'm ending the vlog now. Thank you so much for watching guys. If you like the video, please like, share and comment, and don't forget to hit the subscribe button. See you in the next vlog.